హాయ్ అండి, నేను మీ నాగరాజుని. విభజించు పాలించుడు అనేది నాటి బ్రిటిష్ గవర్నమెంట్లో చూసాము, నేడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చూస్తున్నామండి మనము. ఎందుకంటే ఈ పద్మశాలీల తలరాతను మార్చని ఈ పార్టీలు, ఈ ప్రభుత్వాలు కేవలం మన బతుకు చిత్రాన్ని అవమానిస్తుందండి. ఎందుకంటే ఈ తృప్తిపడ్ పద్మశాలీలైనటువంటి నేత కార్మికులకు నెల నెల ఒక్కొక్క రూపాయి పోగేసుకుంటూ ఈ తృప్తి ఫండ్లో మనం కట్టుకున్నాం. కానీ ఈ తృప్తి ఫండ్ మన చేతికి డబ్బులు అందే లోపే రాజకీయాలు మొదలైనాయండి. కొంతమంది కాంగ్రెస్ పెద్దలు మనపై పెత్తనం చెలాయించేందుకు కూడా ఈరోజు సన్నద్ధమైపోయారు, సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారండి. ఎందుకు అంటే ఈ జౌళి శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చారు వాళ్ళు. అందుకే మనకు తృప్తి ఫండ్ డబ్బులు రావడంలో తీవ్రమైన ఆలస్యం జరుగుతుంది. ఎందుకంటే కనీసం ఒక కొంతమందికి డబ్బులు ఇస్తున్నారు, మరికొంతమందికి డబ్బులు ఇవ్వట్లేరు. మరి ఇది విభజించు పాలించుడు కాదా అని ఈ పార్టీ పెద్దలను నేను ప్రశ్నిస్తున్నాను. మీరు నిజాయితీగా పనిచేసి ఉంటే మా రాజకీయాల సంబంధం, మా పద్మశాలి బిడ్డల్ని ఈ రాజకీయాలతో సంబంధం లేదని మీరు అనుకున్న రోజు మా చేతికి డబ్బులు ఏనాడో నెల రోజుల కిందనే వచ్చేదండి. జౌళి శాఖ అధికారులు మాకు బ్యాంకులకు డబ్బులు పంపించారు, మా అకౌంట్కు వచ్చేలోపే మీ రాజకీయ పెద్దలు అందరూ కలిసి మాపై రాజకీయం చేసి ఆ డబ్బులు ఆపిచ్చారండి. రాజకీయ పెద్దలు మేము ఒకటే కోరుతున్నామండి, మాలో సహనం ఉంది. మాలో రాజకీయ చైతన్యం లేకపోవచ్చు, కుల చైతన్యం లేకపోవచ్చు, కానీ మాలో సహనం ఉంది. ఖచ్చితంగా ఆ సహనాన్ని మేము హరించిన రోజు, మా సహనాన్ని మీరు హరించిన రోజు, మా ఓపికకు మీరు పరీక్ష పెట్టిన రోజు మాత్రం ఖచ్చితంగా మా కులం ఏందో, మేమేందో, మా పవర్ ఏందో మేము చూపెట్టాల్సి వస్తుందండి. మా తృప్తి పన్ను డబ్బులు మేము రూపాయి పోగేసుకొని కట్టిన ఈ తృప్తి పన్ను డబ్బులపైన మీ రాజకీయ పెత్తనం ఏంది? మీకు నిజంగా మా మీద పెత్తనం చేయాలని మీరు అనుకున్న రోజు, మా తలరాతలు మార్చాలని మీరు అనుకున్న రోజు, మా మరమొగ్గ కార్మికులు 1200 కడితే ప్రతి నెల గవర్నమెంట్ నుంచి 2400 రూపాయలు మా గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందేలా మీరు మా కోసం సహాయం చేయండి. కానీ మాపై రాజకీయం చేస్తూ మా తృప్తి ఫండ్ డబ్బులు మా చేతికి వచ్చేలోపే, మీరు ఏడీ గారు బ్యాంకుకు డబ్బులు పంపించిన లోపే ఈరోజు రాజకీయం చేస్తున్నారు. మీరు అందరూ కలిసి ఈ రాజకీయం చేయడం మీకు అందరికీ తగదు. ఖచ్చితంగా మా డబ్బులు మాకు ఇవ్వకుంటే జౌళి శాఖ ఆఫీసును మేము ముట్టడిస్తాం. అంత దూరం రాకముందే మాకు డబ్బులు రావాలండి. మేము జిల్లా పద్మశాలి సంఘం నాయకత్వంలో పోరాటం చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఈరోజు ఈ జిల్లా పద్మశాలి సంఘం మా అందరికీ తరపున పోరాటం చేసేందుకు బయటికి వచ్చి మా అందరి కోసం చైతన్యం కలిగించేందుకు, ఎందుకు ఈ మరమగ్గ కార్మికుల కోసం తృప్తి పన్నుల రాజకీయం జరుగుతుందని ఈ జిల్లా పద్మశాలి సంఘం మా ముందు నిలబడి పోరాటం చేయాలని ఈ సందర్భంగా ఆ జిల్లా పద్మశాలి సంఘాన్ని మేము కోరుకుంటున్నామండి. రెండో అంశానికి వచ్చినట్లయితే, కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారు, బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారు, తాజా మాజా కౌన్సిలర్ ఉన్నారు. మన పద్మశాలీలకు ఈ పద్మనగర్ కాలనీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఓట్ల నాడే కనపడతారా? మాకు సమస్య వచ్చిన రోజు ఈ నాయకులందరూ మాకు ఆదుకునేందుకు రారా అని ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తూ, మీరు కూడా మాకు తృప్తి ఫండ్ కొంతమందికి వచ్చాయి, కొంతమందికి తృప్తి ఫండ్ ఎందుకు డబ్బులు రాలేదని మీరు మా ముందు నిలబడి మా కోసం ధైర్యంగా ఉండి మాకు సహాయం చేసేందుకు వస్తారా రారా చూద్దాం. ఫస్ట్ తారీఖు వెళ్ళ మాకు డబ్బులు రాకుంటే మాత్రం ఆందోళన ఖచ్చితంగా తీవ్రతరం చేస్తామండి.